హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జయ సvantaillu అండి. ఇన్స్టెంట్ ఇడ్లీ చేస్తున్నానండి. ఈరోజు రవ్వ కప్పు తీసుకున్నాం, పెరుగు కప్పు అండి. రవ్వ ఎంత తీసుకున్నామో మనం ముంబై రవ్వ అంతే పెరుగు తీసుకున్నాం అండి. క్యారెట్ తురుము మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేదండి. జీలకర్ర ఒక అర స్పూన్ అండి, పసుపు పావు స్పూను, ఆవాలు పావు స్పూను, పచ్చిమిర్చి 2 ముక్కలు కట్ చేసి ఉంచాను, కరివేపాకు 2 రెమ్మలు కట్ చేసి ఉంచానండి, ఎండుమిర్చి కట్ చేసి ఉంచాను చిన్నవి ముక్కలు, 1 స్పూన్ సాల్ట్. మనం ముంబై రవ్వ వేసుకుంటున్నాం అండి. పెరుగు కూడా వేస్తున్నాం అండి. పెరుగు రవ్వ బాగా కలిపేసుకోవాలండి. మనం ఇలా కలిపాం కదండి, మనం పెరుగు కప్పులోనే కొద్ది నీళ్ళు వేసుకుంటున్నాం అండి. మనం ఇలా కలుపుకున్నాం కదండి, మనకి ఇంకా దగ్గర పడుతుంది. మన ఇడ్లీ పెట్టినప్పుడు ఇలా ఉండాలి. మనకి ఇంకా వద్దు పడు. ఎంత వాటర్ ఉందండి, కప్పుతో తీసుకొని వేసామండి. ఇంకా వాటర్ ఉంది. పోపు వేసుకుందాం. ఇప్పుడు ప్యాన్ పెట్టామండి, 2 స్పూన్లు ఆయిల్ వేసామండి. ఆయిల్ మరుగుతుంది, ఆవాలు వేస్తున్నాం. ఆవాలు వేగాయండి, మినపప్పు వేస్తున్నాం, జీలకర్ర వేస్తున్నాం అండి, ఎండుమిర్చి చిన్న ముక్కలు తరిగామండి వేస్తున్నాం, పచ్చిమిర్చి చిన్నది తరిగా వేస్తున్నాం, కరివేపాకు వేస్తున్నాం అండి, క్యారెట్ తురుము వేస్తున్నాం అండి. పిల్లలు తింటే మంచిదని వేస్తున్నాం అండి. మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేదండి. క్యారెట్ చాలా మందికి నచ్చుతుంది, నచ్చకపోవచ్చు. పసుపు వేస్తున్నాం అండి. స్టవ్ ఆపేస్తున్నానండి, పెద్ద ఏగక్కర్లేదు. క్యారెట్ ఫ్రై చేసినవన్నీ మన పెరుగు రవ్వ కలుపుకున్నాం కదండి, అందులో కలుపుకోవాలి. సాల్ట్ వేస్తున్నానండి, వేసుకుంటున్నామండి. మనం కలుపుగా మిగిలిన వాటర్ కదా వేస్తాం, మొత్తం కలుపుకుందాం. మనం ఇలా కలిపిస్తున్నామండి. ఇది ఒక 10 నిమిషాలు మూత పెట్టుకుందామండి. మన రవ్వ కదా వేస్తాము, వాటర్ పీల్చి గట్టిగా అవుతుంది. మనకి చూసారా ఎలా తయారైందో. ఇప్పుడు మనకి ఇంకా దగ్గరికి అయింది, వాటర్ లాక్కొని. రవ్వ కదండి వేసాం, కొద్దిగా వాటర్ వేద్దామండి. మళ్ళీ మరీ మొత్తదాం కదా. మళ్ళీ 2 స్పూన్లు దీంతో వాటర్ వేసానండి. ఇలా వచ్చింది చూసారా, ఇలా ఉండాలి మనకి. ఇడ్లీలు బాగా వస్తుంది. అయితే మనం ప్రిపేర్ చేసుకున్నాం అండి. ఆయిల్ రాసుకుంటున్నాం అండి ఇడ్లీ స్టాండ్ ప్లేట్కి. మనం ఇడ్లీ పెట్టుకుందాం అండి. ఇలాగా ఇడ్లీ పెట్టేసుకుంటున్నాం అండి. అన్నీ ఇలా పెట్టేసుకోవాలండి. మనకి ఇడ్లీ పెట్టుకున్నప్పుడు అండి, ఇడ్లీ ఉన్న ప్లేస్లో మనం ఇడ్లీ రాకుండా పెట్టుకోవాలి. హోల్స్ ఉంటాయి కదా, హోల్స్ దగ్గరలో మనకి ఇలా రావాలి. ఇంకొక ఇడ్లీ చూసారా, కింద హోల్స్ ఉన్నాయి. వాటర్ మరిగింది, ఇప్పుడు ఇడ్లీ పెడుతున్నాను. మనం చేసుకున్న 2 కప్పుకి 3 అయ్యాయండి. 3 ప్లేట్లు ఇడ్లీ అయ్యాయి. సెంటర్కి జాగ్రత్తగా పెట్టేసుకోవాలండి, సైడ్కి రాకుండా. చూసారా, మూత పెట్టేసుకున్నాం. 10 నిమిషాల్లో మనకి ఇడ్లీ రెడీ అయిపోద్దండి. చూద్దామండి. మనకి చూసారా, ఇలా అంటే అంటుకోవట్లేదు. మనం ఇలా చేతితో టచ్ చేసినా అంటుకోదండి, ఉడికిపోయినట్టు అనమాట. స్టవ్ ఆపేసానండి. చల్లారిపోయాక మనం ఇడ్లీ తీసుకుందామండి. ఇడ్లీ తీస్తున్నామండి. చూసారా ఎంత చక్కగా వచ్చాయా. చూసారా ఇడ్లీ ఎంత బాగా వచ్చిందో. ఇడ్లీ మనం ఇలా కూడా తినేయొచ్చండి. మనకు నచ్చితే ఇలా పచ్చళ్ళు పెట్టుకోవచ్చండి. నేను వంకాయ పచ్చడిని కందిపొడి పెట్టానండి, చాలా టేస్టీగా ఉంటుందండి. ఇన్స్టెంట్ ఇడ్లీ మనకి రెడీ అయిపోయిందండి. చూసారా, మన రవ్వతోని పెరుగుతోని చక్కగా. ఎలా ఉందో కామెంట్స్ పెట్టండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో కలుద్దామండి.